నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవితకు మరోసారి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన కల్వకుంట్ల కవిత మార్చి 17వ తేదీన అరెస్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఒక పక్కన ఈడీ, మరో పక్కన సిబిఐ, ఈ రెండు దర్యాప్తు సంస్థలు కల్వకుంట్ల కవిత పైన అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించినటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. దర్దాపుగా 2 నెలలకు పైన కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన తనకు బెయిల్ కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తా ఉంది. తనకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ తోటి ఎలాగైనా బెయిల్ తీసుకురావాలని చెప్పేసి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇంకొక పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం కల్వకుంట్ల కవిత తన కూతురు అయినటువంటి కవితకు బెయిల్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రముఖమైనటువంటి పేరున్నటువంటి లాయర్లను, అడ్వకేట్లు పెట్టి కీలకంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ని ఇక్కడ సిబిఐ కోర్టు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు సైతం వీళ్ళందరూ కూడా నిరాకరిస్తా ఉన్నారు. ఎందుకంటే తగినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా కల్వకుంట్ల కవిత యొక్క కేసులో అనేక రకాలైనటువంటి సాక్ష్యాలని, వాంగ్మూలాలని కవితకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బినామీలు, వాళ్ళ వాంగ్మూలంలో కవితే కింగ్ పిన్ ఈ లిక్కర్ కుంభకోణంలో అని చెప్పేసి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి మనకు తెలిసినటువంటి అంశమే. ఇదే సందర్భంలో కల్వకుంట్ల కవిత గతంలో బెయిల్ కోసం ఆమె అపీల్ చేసుకోవడం జరిగింది. తమకు బెయిల్ కావాలి, మధ్యంతర బెయిల్ కావాలి, తన కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అంతేకాకుండా మరో పక్కన తను ఎన్నికల్లో పాల్గొనాలి, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పేసి కోర్టుకు తెలిపినటువంటి పరిస్థితి. కానీ ఏ ఒక్క చోట కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈడీ తరపున వాదనలు వినిపించేటువంటి అడ్వకేట్స్, మరో పక్కన సిబిఐకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ సైతం కవితను కనుక బయటికి పంపించినట్టయితుంటే ఈ కేసులో నీరు గారేటువంటి అవకాశం ఉంటుంది, ఈ కేసు పక్కదారి మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది కవితను బయటకు వస్తే అని చెప్పేసి వాళ్ళు వాదించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో, ఈడీ వాదనలు, మరో పక్కన సిబిఐ వాదనలు, కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్, ఆమె తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ నిన్న వాదించినటువంటి పరిస్థితి ఆమె తరపున. అయితే ఈ సంబంధించినటువంటి వాదనలు విన్నటువంటి ఢిల్లీ హైకోర్టు ఈ నెల 30 లేదా 31 తారీఖున ఈ యొక్క తీర్పును రిజర్వ్ చేసింది. ఆ రోజు ఒక కీలకమైనటువంటి తీర్పుని ఢిల్లీ హైకోర్టు వెలువరించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఆ రోజు మరి కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా లేదనేది మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కానీ దీనిలో జరిగినటువంటి పరిణామాలని ఈడీ కానీ సిబిఐ కానీ సేకరించినటువంటి ఆధారాలను కనుక చూసుకున్నట్టయితే కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి పక్కదారి మళ్లించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏవైతే డబ్బులు ఉంటాయో వాటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడంతో పాటు అక్కడ గుజరాత్ ఉన్నటువంటి ఢిల్లీ, మరో పక్కన పంజాబ్ ఎన్నికల్లో కవిత అక్రమంగా సంపాదించినటువంటి ఈ కుంభకోణంలో పెట్టుబడులు పెట్టింది. మరో పక్కన ఒక ప్రముఖమైనటువంటి ఛానల్లో లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి డబ్బులని ఆమె పెట్టుబడిగా పెట్టిందన్నటువంటి ఆరోపణల్ని బలంగా ఈడీ, సిబిఐ వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈడీ ఒక ప్రముఖమైనటువంటి వాదనను వినిపించినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే కవితకు సంబంధించినటువంటి 4 ఫోన్లలో ఉన్నటువంటి కీలకమైనటువంటి డాటాని రిమూవ్ చేసింది. దాంట్లో ఉన్నటువంటి ఆమె చేసినటువంటి చాటింగ్ ని డిలీట్ చేయడం జరిగింది, ఆమె వాయిస్ మెసేజ్లను డిలీట్ చేయడం జరిగింది అన్నటువంటి వాదనని పూర్తి స్థాయిలో ఈడీ తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్స్ అక్కడ ఉన్నటువంటి జడ్జికి తెలపడం జరిగింది. ఎందుకోసం ఆమె మరి జడ్జి కూడా ఇప్పటికే వాపోతా ఉన్నది, ఎందుకోసం అని చెప్పేసి ఆ ఉన్నటువంటి ఫోన్లలో 4 ఫోన్లలో ఉన్నటువంటి డేటాను ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి దానిపైన ఆరా తీసేటువంటి పనిలో ఉన్నది. మరో పక్కన ఈడీ కానీ, మరొక పక్కన సిబిఐ కానీ వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. కీలకమైనటువంటి ఆధారాలు, ఇంకా టెక్నికల్ అయినటువంటి ఆధారాలని కోర్టుకు సమర్పించేందుకు సిద్ధపడతా ఉన్నారు. ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రధానమైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు కవిత, మరో పక్కన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కవితకు బినామీగా వ్యవహరించినటువంటి వాళ్ళు అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చుబాబు, మరో పక్కన శరత్ చంద్ర, మాగుంట రాఘవ లాంటి వ్యక్తులంతా కూడా కవితకు బినామీలుగా పనిచేసిన ఈ యొక్క సౌత్ గ్రూప్ అనేటువంటి పేరు పైన ఈ 4-5 వ్యక్తులంతా కలిసి ఈ లిక్కర్ కుంభకోణంలో అనేక రకాలైనటువంటి లాభాలను ఆర్జించడం జరిగింది, ప్రభుత్వానికి అక్కడ లాస్ చేయడం జరిగిందని చెప్పేసి మరి కవిత అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అంతా, ఈడీ, సిబిఐ అడ్వకేట్స్ అంతా కూడా
ప్రత్యేకమైనటువంటి కోర్టు ముందు ఇంతవరకు తెలపడం జరిగింది. మరో పక్కన ఢిల్లీ కోర్టు ముందు కూడా ఢిల్లీ హైకోర్టులో కూడా అదే వాదనలు వినిపించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి కేసులో కవిత కింగ్ పిన్ అన్నటువంటి వాళ్ళు బలమైనటువంటి ఆధారాలను చూపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా లిక్కర్ పాలసీ ద్వారా కవిత సంబంధించినటువంటి దాంట్లో వాటాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో. ఆమె ఈ యొక్క కేసులో కింగ్ పిన్ అన్నటువంటి సాక్ష్యాలు కూడా తమ దగ్గర ఉన్నాయని చెప్పేసి మరి చెప్తా ఉంది ఈడీ గాని సిబిఐ గాని. చూడాలి మరి ఇప్పటికైనా కవితకు సంబంధించినటువంటి అంశంలో 30 తారీఖున లేకపోతుంటే 31 తారీఖున కవితకు బెయిల్ వస్తుందా లేదనేటువంటి అంశాన్ని కూడా చూడాల్సినటువంటి అంశం. కేవలం ఆమె మహిళ అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉండొద్దు. ఆమె మహిళ అయినప్పటికీ కూడా ఈ యొక్క మహిళనే ఈ యొక్క కేసులో ఈ యొక్క 100-200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పక్కదారి మళ్లించడంలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏవైతే లాభాలు ఉంటాయో పక్కదారి మళ్లించడంలో ఈమె కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ మహిళను కనుక మనం బయటికి పంపించినట్టయితే ఈ సాక్ష్యాధారాలను పూర్తి స్థాయిలో మాయం చేస్తుంది. ఫోన్లలో ఉన్నటువంటి డేటానే మాయం చేసినటువంటి ఈ యొక్క లేడీ మరొకసారి బయటకు వస్తే ఆమె యొక్క చరిష్మా తోటి ఆమె రాజకీయ నాయకురాలు, ఆమె తండ్రి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి రిలేషన్ అంతా కూడా పాలిటిక్స్ లో వాళ్ళు ఏలుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో. కాబట్టి వాళ్ళని ఏ విధంగానైనా కానీ మ్యానిపులేట్ చేస్తారు, ఏ విధంగానైనా కానీ సాక్ష్యాలను మారేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకొక పక్కన ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా కల్వకుంట్ల కవిత యొక్క పేరు మెన్షన్ చేయలేదు. కాబట్టి నా యొక్క క్లయింట్ అయినటువంటి కవిత ఖచ్చితంగా ఆమె దోషి కాదు, ఆమె నిర్దోషి అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కవిత తరపున వాదనలు, మరో పక్కన ఈడీ సిబిఐ సంబంధించినటువంటి వాదనని ఈ రోజు వరకు పూర్తిగా మరి వినడం జరిగింది ఢిల్లీ హైకోర్టు. ఒక తీర్పును మాత్రం 30-31 తారీఖు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క దీనిపైన తీర్పు వెలువరించేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. ఇదే సంబంధించినటువంటి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఇదివరకే బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఆయన 2వ తారీఖున మరొకసారి జైలు ముందుకు, తిహార్ జైలుకు ముందుకు వెళ్ళి ఆయన సరెండర్ కావాల్సినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇదే సంబంధించినటువంటి కేసులో ఆయనతో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికీ ఆయనకు బెయిల్ రానటువంటి నేపథ్యం. మరో పక్కన కవిత సైతం కూడా ఇదే సంబంధించినటువంటి కేసులో మార్చి 15వ తారీఖున అరెస్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి పరిస్థితే. చూడాలి మరి 30వ తారీఖున లేకపోతే 31వ తారీఖున ఈ తీర్పును రిజర్వ్ చేసినటువంటి ఢిల్లీ హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు వెలువడుతున్నది కూడా ఒక పక్కన ఆసక్తిగా అయితే కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఈ 30వ తారీఖు లేకపోతే 31వ తారీఖు బెయిల్ వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఈ యొక్క పిఎంఎల్ఏ చట్టం కానీ ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి దాంట్లో పక్కదారి మళ్లించిన 200 కోట్ల రూపాయలకు అన్నటువంటి దానిపైన అప్పుడే బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి 30వ తారీఖున లేకపోతే 31వ తారీఖున కవితకు ఏ విధమైనటువంటి తీర్పు వెలువడుతున్నది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.